health. Reboot your body. Omega 3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా సాంబార్ అన్ని రకాల వెజిటబుల్స్తోనే మనం సాంబార్ తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. దీనిలో కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అయితే ఇప్పుడు విక్రమాదిత్య గారు చెప్పబోయే సాంబార్ ఏంటంటే అది తీసుకుంటే బ్లోటింగ్ ఉండదు, డైజెషన్ ఇష్యూస్ అనేవి ఉండవు. అంతేకాదు దీనిలో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అనేక రకాల అనారోగ్య సమస్యలకు ఇది ఒక ఔషధం లాగా పనిచేస్తుంది. మరి అంత స్పెషల్ సాంబార్ ఏంటి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, తయారీ విధానం ఏంటి, తీసుకునే పద్ధతి ఏంటి, మరి ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న సాంబార్ని తీసుకుంటే మనం ఎటువంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితల్లి. మా ఇంట్లో కూడా సాటర్డే సాంబార్ చేస్తారు. అంటే ఆల్ వెజిటేబుల్స్ ఉంటాయి, అప్పుడు మనకి మెడిసినల్ ప్రాపర్టీస్ వస్తాయి అని. అయితే మీరు చెప్తున్నారు సాంబార్ ఏంటంటే ఇది డిఫరెంట్ సాంబారు, దీంట్లో మేము వాడుతున్నట్లు పప్పు అలాంటివి ఏమి ఉండవు, ఇది ఒక డిఫరెంట్ సాంబారు, మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి అని. అంటే అంత స్పెషల్ ఏముంది, ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి దీంట్లో? సహజంగా మన అందరికీ కూడా సాంబారు ప్రియులు. భారతదేశంలో మనకి ఇటు సైడ్ మనం ఎక్కువగా సాంబారు పప్పుచారు ఇవంటే బాగా ఎక్కువగా ప్రీతి మనకి. ఆవకాయ పచ్చడి వేసుకుని సాంబార్ అన్నం తింటే అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అందరినీ బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి. సాంబారు తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, కడుపు ఉబ్బరం వస్తుంది, బ్లోటింగ్ వస్తుంది, అన్కంఫర్టబుల్ స్టమక్, పైకి తేనెపులు వస్తున్నాయి. మరి ఇంత అద్భుతమైనటువంటి సాంబార్ ఎందుకు ఇలా చెడిపోయింది, దాని మీద దృష్టి పెట్టి అంటే ఆరోగ్యానికి నేను ఎక్కువ అగస్త్యుల వారిని ఆరాధిస్తూ ఉంటాను. అగస్త్య మహాముని మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి ఆరోగ్య సూత్రాలని తీసుకుంటాం. అగస్త్య సంహిత, అలాగే వేద ప్రమాణమైనటువంటి కొన్ని రకాలు, అంటే కొన్ని తీగజాతి, కొన్ని దుంపజాతి వృక్షాలకు సంబంధించినటువంటి ఫలాలని మనం ఆహారంగా స్వీకరించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. మీరు నన్ను సన్ స్పిరిచువల్ సొసైటీ వెజిటేబుల్ థెరపిస్ట్గా పరిచయం చేస్తున్నారు. నేను కొంచెం దాని మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టి, ఎందుకంటే గురువు అనిపించుకోవడం లేకపోతే ఒక పదవిని స్వీకరించడం చాలా ఈజీ, కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి చేసే తాపత్రయం. అంటే డాక్టర్ అనిపించుకోవడం పెద్ద కష్టం ఏం కాదు, అందరూ డాక్టర్ అనేస్తారు, ఏదో నాకు బోర్డు పెట్టుకుంటాను కొనుక్కుంటాను వస్తుంది. కానీ దాని మీద సాధన చేసిన వాడు మాత్రమే వైద్యో నారాయణో హరి అవ్వగలుగుతాడు. దానికి ఆ సాధన మనం చేస్తున్న, చదివేస్తే ఎక్కడ పడితే అక్కడ మనకి మెడికల్ టర్మినాలజీలు తెలిసేస్తాయి, కానీ దాన్ని పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలంటే సాధన చేయాలి. అది వేదంలో మాత్రమే మనకు దొరుకుతుంది. వేద ప్రమాణంగా ఆయుర్వేదాన్ని, మన ఆయుష్ని వృద్ధి చేసుకునేటువంటి వేదాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా మనం ఈ సాంబార్ని తయారు చేయడం జరిగింది. అందులో అగస్త్యుల వారి ప్రస్తావన తీసుకొచ్చాను నేను. ఇది అగస్త్య సాంబార్ పౌడర్. ఇందులో ఇక్కడ మనం అంటే కందిపప్పు వాడట్లేదు, దీంట్లో పప్పులు వాడుతున్నాం కానీ కందిపప్పు వాడట్లేదు. కొంచెం ప్రాసెస్ చేసినటువంటి పప్పుతో పాటు మీకు ఇందులో చాలా రకాల ఇంగ్రీడియంట్స్ యాడ్ అయ్యి మీకు గ్యాస్ట్రిక్ లేని హెల్దీ అద్భుతం. అంటే మీరు అంటే నేను చెప్పడం అద్భుతం అని చెప్తూ ఉంటాను, కానీ ఇది మీ ఇంట్లో పెట్టుకుంటే పక్క ఇంట్లో వాళ్ళకి అద్భుతమైనటువంటి వాసన. అంటే మీ ఇంట్లో వాసన రాదంటే మీ ఇంట్లో కూడా గుమ్మగుమ్మల వాసన వస్తుంది. సాంబార్కి మనకు ఒక ఫేమస్ ప్లేస్ ఉంది. ఇది అంటే సాంబార్ చెప్పినంటే మనకు గుర్తొచ్చే ప్రాంతం ఏంటి? తమిళనాడు. ఈ మనం ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం కోయంబత్తూరు, తమిళనాడు ఆ ప్రాంతాల్లో ఇంగ్రీడియంట్స్ని ప్రాసెస్ చేయిస్తున్నాం. ఇది అద్భుతమైనటువంటి తమిళనాడు నుంచి తెచ్చినటువంటి దిగుమతి చేయబడినటువంటి సాంబార్. ఎందుకంటే అగస్త్యుల వారు ఆ తమిళనాడు నార్త్ అంతా కూడా చాలా బాగా పర్యటన చేయడం కూడా జరిగింది. అగస్త్యుల వారి ప్రేరణతో అగస్త్య సంహిత ఆధారంగా ఈ అద్భుతమైనటువంటి సాంబార్. దీంట్లో మనకి కూరగాయలు, ఇందులో తీగజాతి, దుంపజాతి కూరగాయలు కూడా ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా మనం యాడ్ చేస్తూ మీరు ఒక్కొక్కటి వేస్తూ ఉండండి. ఉడకబెట్టాలి కూరగాయల్ని. ఇందులో మీరు అంటే కందిపప్పు నానబెట్టడం ఇదేమీ లేదు, ఓన్లీ కూరగాయలు ఉడకబెట్టండి. ఓకే. సో గురూజీ నీళ్ళు పోయండి అమ్మా. ఆయిల్ వేస్తామా? నీళ్ళు వేయండి, ఉడకబెడతాం ఫస్ట్. ఓకే. సో కూరగాయలను ఉడకబెట్టి తర్వాత మనము మొత్తం మనకి ఎన్ని నచ్చితే అన్ని కూరగాయలు వేసుకొని అందులో ఆ కూరగాయలన్నీ ఉడికిన తర్వాత అందులో సగం కూరగాయల్ని మనం గ్రైండ్ చేసేస్తాం. ఎందుకంటే మనం ఇక్కడ కూరగాయల యొక్క అందులో ఉండేటువంటి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, అందులో ఉండేటువంటి పోషకాలని తీసుకోవాలనుకుంటున్నాం. సాంబార్ మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఎంత ఇష్టంగా సాంబార్ తిన్నా ఎంతో కొంత ఇబ్బంది వస్తుంది. అది లేకుండా ఉండాలని దీన్ని
ఇది గురువుల యొక్క ప్రేరణ, మా గురువు గారు చెప్పడం జరిగింది. తద్వారా మనం దీన్ని చూస్తున్నటువంటి వాళ్ళందరికీ అందిస్తున్నాం. కూరగాయలు బాగా ఉడకబెట్టాలి. మనకు నచ్చిన ఇప్పుడు మనం ప్రస్తుతం వాడేవి దొండకాయ, క్యారెట్, ముల్లంగి, మునక్కాడ, బెండకాయలు, దొండకాయలు. ముల్లంగి, బెండకాయలు. సహజంగా మనం సాంబార్ అనగానే అందరూ ఇవన్నీ వేస్తారు, ఇంకా రకాలు కూడా వేస్తారు. మునక్కాళ్ళు, కూరగాయలన్నీ కలర్ఫుల్, ఆల్ వెజిటబుల్స్. అవును, ప్లేట్ ఎప్పుడు ఇట్లా కలర్ఫుల్గా ఉండాలని చెప్తూ ఉంటారు. రెయిన్బో కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు నచ్చిన కూరగాయలమ్మా. దీంట్లో అంటే మనం ప్రస్తుతానికి వేసినవి క్యారెట్, ముల్లంగి, దొండకాయ, మునక్కాడ, టమాటా. ఇందులో ఇంకా అంటే మీకు ఉన్నటువంటి ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్, మీరు మంచి గుమ్మడికాయ తినాలి అని డయాగ్నోస్ చేసాం. అంటే పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు మంచి గుమ్మడికాయని ఎక్కువ వాడితే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే అంటే ఇంపార్టెన్సీ ఉన్న వాళ్ళకి మునక్కాడ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా మనకు కావాల్సినటువంటి కూరగాయలు చాలా రకాలు ఉన్నాయి. మనకి చిక్కుడుకాయలు వేసుకోవచ్చు. ఇలా ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు 4-5 రకాల కూరగాయల్ని ఒక పావు కిలో తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఒక సగం మనం మిక్సీ చేస్తాం, మెత్తగా పేస్ట్ చేస్తాం. ఓకే. ఎందుకంటే మనం ఇక్కడ పప్పుని ఎక్కువ వాడట్లేదు. గ్యాస్ట్రిక్ని మనం తగ్గించుకోవాలంటే మనం పప్పుని ఎక్కువ వాడట్లేదు కాబట్టి ఇందులో కూరగాయలు కొన్ని వాటిలో మనం పేస్ట్ చేస్తాం. ఓకే. కొన్ని సగం కూరగాయల్ని మిక్సీలోకి తీసుకుని, సో బెండకాయలు వేసాం కదా, మంచిగా ఇది గమ్ములాగా జెల్లీలాగా వస్తుంది. సో వీటిని మనం మిక్సీ చేస్తాము. కొన్నిటిని సగం 50%. బాగా ఉడకాలా, సెమీగా ఉడకాలా? సెమీగా ఉడికి మళ్ళీ అంటే తర్వాత మనం ఇందులో పౌడర్ యాడ్ అవుతుంది కదా, ఇందులో కావాల్సిన వాటిని ఇప్పుడు మునక్కాడని పేస్ట్ చేయక్కర్లేదు. టమాటాని, క్యారెట్, ఇలా మీకు నచ్చిన వాటిని కొంచెం విడ తీసుకొని మిక్సీ పట్టండి. మునక్కాళ్ళలాగే ఉంచుకొని నమిలితే అదొక ఫ్లేవర్ ఉంటుంది. ఓకే. అంటే మనం ఒక ఆనందం కోసం, తృప్తి కోసం భోజనం తృప్తిగా చేయాలి. దాని మీద కొంచెం శ్రద్ధ అవసరం. చేసేటువంటి తల్లి ప్రేమతో మనసు పెట్టి చేసే వంట తినేటువంటి భర్తకు కానీ పిల్లలకు కానీ ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. అవును. హోటల్స్లో తెచ్చుకుంటే అంటే వండేవాడి మనసు బాగాలేనప్పుడు తినేవాడి మనసు పాడైపోతుందని శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు అందులో కొంచెం పసుపు వేయండి, కరివేపాకు ఏమో వేయండి, పర్లేదు. కొంచెం పుదీనా, కొత్తిమీర తర్వాత చివరిలో వేద్దాం. కొంచెం పుదీనా, ఇది ఇట్లా ఉడుకుతూ ఉంటుంది. మనకి మన వెజిటేబుల్ థెరపీలో మునక్కాడికి, బెండకాయకి, దొండకాయకి, టమాటాకి చాలా విశేషమైనటువంటి పాత్ర ఉంది. ఇది రెస్పిరేటరీ సిస్టమ్ని, దొండకాయ లివర్ సిస్టమ్ని, బెండకాయలు ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ని యాక్టివ్ చేస్తున్నాయి. సో ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క వెజిటబుల్, ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క వెజిటబుల్ చెప్తారు. సో వీక్లీ వన్స్ ఇలా అన్ని వెజిటబుల్స్ తీసుకుంటే అన్ని రకాల సమస్యలకి పరిష్కారం. అవును. ఇవి చల్లారిన తర్వాత మనం మెత్తగా పేస్ట్ చేసుకుంటే సూప్లో చిక్కదనం కోసం. చాలా మరీ ఫైన్ పేస్ట్ కావాలా? సరిపోద్దు. సో ఇంత పేస్ట్ లాగా సరిపోతుంది. వేసేయమంటారా గురూజీ? ఇది ఒక డిఫరెంట్గా ఉంది అసలు. ఇట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు కందిపప్పుని 1 గంట ముందు 2 గంటల ముందు నానబెట్టడం, ఉడకబెట్టడం అలాంటివి లేకుండా సాంబార్ రెడీ చేసాం. ఇంకేమీ చేస్తాం. ఇప్పుడు మనం అగస్త్య సాంబారు పౌడర్ని అందులో వేయాలి. ఒక 2 స్పూన్స్ వేయమ్మా. 2 టేబుల్ స్పూన్లు. అబ్బా, ఎంత మంచి ఫ్లేవర్ ఉంది. ఇప్పుడు దీంట్లో కూడా మనం కారం వేయం. నో చిల్లీస్, పచ్చిమిర్చి వేయలేదు, ఎండుమిర్చి వేయలేదు, ఎర్రకారం వాడట్లేదు. ఇది కూడా ఆయుర్వేద ప్రాపర్టీస్ ఉన్నది. 100% అద్భుతమైనటువంటి సాత్విక ఆహారం. ఓకే.
మీరు ఆ సాంబార్ పౌడరు కెమికల్ బేస్డ్ అవి ఇవి వాడడము మళ్ళీ మీరు చాలా రకాల సాంబార్ పౌడర్లను చూసుంటారు. అవును. కానీ మీరు చూడబోయేది అద్భుతమైనటువంటి అగస్త్య సాంబార్. మీకు దీని మీద నేను రాయడం జరిగింది, చదవండి ఒకసారి. అగస్త్య సాంబార్ పౌడర్ హెల్ప్స్ విత్ ఇండైజెషన్, క్లియర్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అండ్ కీప్స్ స్టమక్ కంఫర్టబుల్. యాన్సెంట్ వేదిక్ ఇండియన్ ఫుడ్. ఓకే, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ని అంటే జనరల్గా సాంబార్ అలాంటివి తీసుకుంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ పెరుగుతాయి అనేది ఉంటుంది, భయపడుతూ ఉంటారు. ఇది తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. అంటే ఈ ఒక మందులాగా పనిచేస్తుంది. అంటే మామూలు సాంబారే, ఇది కొంచెం మెడికేటెడ్ సాంబార్. ఆ సాంబార్ పౌడర్లోనే ఉంది అంతా. సో మనం ఇది మిరియాల పొడి, సరిపడా ఉప్పు, కొంచెం చింతపండు రసం పిండుకున్నామా. చింతపండు అనేది వంటకి అవసరమే. 100% చింతపండు వాడకం. అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి కోల్డ్ స్టోరేజ్లో పెట్టి చింతపండుని పాడు చేస్తున్నారు, కానీ సహజంగా చింతపండు జాడీల్లో పెట్టుకుని ఉప్పుతో ఊరబెడతారు. ఊరిన తర్వాత అది రంగు మారుతుంది. అంటే చింతపండు ఫైన్గా కావాలి, బ్రైట్గా ఉండాలి అని చెప్పేసి అని నల్ల చింతపండు వాడట్లేదు. కానీ చింతపండు ఎంత నిలవ ఉంటే అంత ఔషధ గుణాలని కలిగి నల్ల చింతపండు ఇది. ఫ్రిడ్జ్లో దయచేసి చింతపండు వాడేవాళ్ళు ఫ్రిడ్జ్లో చింతపండు పెట్టకండి. అది కిడ్నీలకి అవసరం చింతపండు అనేది. ఓకే, రక్తాన్ని ఇడిచేస్తుంది, హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది, ఇలాంటి అపోహలు ఉన్నాయి. అలాంటి అపోహలకి మీరు తావివ్వద్దు. చింతపండు అవసరం చాలా ఉంది. సరిపోతుందా 1 కప్ ఆఫ్ చింతపండు? సరిపోతుంది. సరిపోతుంది జ్యూస్. ఇది ఒక హెర్బల్ సాంబార్ పౌడరు, అగస్త్య సాంబార్ పౌడర్. దాంట్లో ఎనర్జెటిక్ ఆర్గాన్ సాంబార్. దాంట్లో చాలా రకాల మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇండైజెషన్ తగ్గిస్తుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ చేస్తుంది, గట్ హెల్త్ని మంచిగా ఉండాలి, కంఫర్టబుల్గా ఉంచుతుంది. అంటే సాంబార్ పౌడర్స్, రకరకాల రసం పౌడర్స్ అవన్నీ కెమికల్ బేస్డ్, దాంట్లో ఎక్కువగా నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. అప్పటికప్పుడు ఇంట్లో తయారు చేసిన దానికన్నా ఇది ప్రాచీనమైన ఆయుర్వేదంలో చెప్పబడిన మూలికలతో తయారు చేసింది కాబట్టి అన్ని రకాల అనారోగ్య సమస్యలకి ఇది చెక్ పెడుతుందని చెప్పుకోవాలి. అగస్త్య సాంబార్ చక్కటి ఫ్లేవర్ గురువు గారు, అసలు ఎంత బాగా ఉందో. సో ఇంకా దీన్ని మించిన ఒక మంచి మెడిసిన్ లేదనే చెప్పుకోవాలి. అంటే ఆహారమే ఔషధం ఎలా అవుతుందంటే ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే ఆహారం మనకి ఔషధంగా ఉపయోగపడుతూ ఉంటుంది. దానికి పోపు చేస్తామా? సాంబార్ కాబట్టి మనం తాలింపు వేస్తాం. ఈ సన్ స్పిరిచువల్ సొసైటీ నుంచి అగస్త్య సాంబార్, అగస్త్య టమాటా సూప్, అలాగే అగస్త్య మూలాధార సీడ్ పౌడర్. మూలాధార చక్రాన్ని యాక్టివేట్, మూలాధార చక్రం మనకి చాలా అవసరం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో. యాంగ్జైటీ, డిప్రెషన్, మానసిక సమస్యలకి ఇది అద్భుతంగా పనిచేసేటువంటి చూర్ణం. ఇది మన మొలకలు, విత్తనాల్లోంచి లోపల ఉన్నటువంటి పల్పు, మూలాధారాన్ని తీసి తమలపాకులో 2 తమలపాకుల్లో ఈ పౌడర్ని ఒక 2 స్పూన్స్ వేసుకొని కొంచెం తేనె వేసి బాగా కలిపి దీన్ని మనం భోజనానికి ముందు కిడ్లీలా తినాలి. మనం మామూలుగా తాంబూల శ్రవణం చేస్తాం భోజనం తర్వాత. ఇది భోజనానికి ముందు 2 తమలపాకుల్లో ఒక స్పూన్ పౌడర్ వేసుకొని కొంచెం తేనె వేసుకొని మనకున్నటువంటి కాంప్లికేషన్స్, నర్వస్ సిస్టమ్, మోకాళ్ళు నొప్పులు, కిడ్నీ ఇష్యూస్, ఇలాంటి వాటికి రెస్పిరేటరీ ఇష్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది మూలాధార చూర్ణం. సో తాలింపు కోసం మనం ఆయిల్ వాడుతున్నాము కొంచెం. ఇక్కడెక్కడ కూడా మనం గ్రీన్ చిల్లీ కానీ, రెడ్ చిల్లీ కానీ, చిల్లీ పౌడర్ కానీ వాడలేదు. అది అంటే వాడకూడదు, చాలా ప్రమాదం, దానివల్ల వస్తున్నటువంటి కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. దాన్ని చిల్లీస్ని ల్యాబ్ చేయించడం జరిగింది. దానివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. అంటే కాల్షియం ఉందని, అవి ఉందని, ఇవి ఉందని ఏవో చెప్పేస్తున్నారు, కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయడమే మన ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పెప్పరు, లాంగ్ పెప్పర్ని ఎక్కువగా వాడుతున్నాం మనం. సరిపోతుందా గురూజీ? ఇక్కడ మనం ఆనియన్స్ని కూడా వాడలేదు, మీరు గమనించాల్సిన విషయం. అవును, కొంచెం యాగని
అందులోనే కొంచెం కొత్తిమీర వేసాము ఫ్లేవర్ కోసం. కొంచెం పెప్పర్ పౌడర్ కూడా ఇందులో. దీంట్లో వేయమంటారా గురించి? మీకు అంటే మనం బేసిక్గా ఇచ్చింది సరిపోకపోతే కొంచెం పెప్పర్ యాడ్ చేసుకోండి. హెల్దీ కంఫర్టబుల్ సాంబార్ రెడీ. ఎస్. 100% ఇది ఒక కొత్త ఫీలింగ్ వస్తుందమ్మా. అంటే ఫీలింగ్ కోసం కాదు, టేస్ట్ కోసం కాదు, కానీ హెల్త్ కోసం 100% ఇది చాలా అద్భుతంగా. ఎలా ఉందమ్మా? బాగుందా? డైజెషన్ ఇష్యూస్ లేకుండా చేస్తుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లేకుండా చేస్తుంది. సో నార్మల్ సాంబార్ అంటే అందరికీ కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ స్పైసీనెస్ ఎలా ఉంది? మనం ఇందులో పచ్చిమిర్చి వాడలేదు, ఎండుమిర్చి వాడలేదు, ఎర్రకారం వాడలేదు, కానీ ఉందా? బాగుందా? గుడ్, థ్యాంక్ యూ. ఎస్. అదండి అగస్త్య సాంబార్. అంటే మన ప్రొడక్ట్లో ఇంకొకటి, ఇది మనం ప్రిపరేషన్ ఏమి ఉండదు, ఇది అగస్త్య ఆర్చర్. అవును, చాలా రకాల ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు. అగస్త్య పెప్పర్ మొరింగా. పెప్పర్ మొరింగా అంటే చిల్లీస్ని వాడకుండా, ప్రిజర్వేటివ్స్ లేకుండా న్యాచురల్గా ఉండే ప్రొడక్ట్స్ని మాత్రమే. హెల్దీ, హెల్త్ బై నేచర్ మన ట్యాగ్ లైన్ అదే ఉంటుంది. వేదిక్ యాన్సెంట్ ఇండియన్ డైట్. ఎస్. ఒక్కొక్కటిగా మనం పరిచయం చేద్దాము. చక్కటి సాంబారు. వెజిటబుల్స్ ప్రాణశక్తి ఉంటాయి, ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. సాంబార్ అనగానే అన్ని రకాల వెజిటబుల్స్ వాడతాము. దాంట్లో మీరు ప్రత్యేకంగా అగస్త్య సాంబార్ పౌడర్ అని ఇంట్రడ్యూస్ చేశారు. సో అది అన్ని రకాల మూలికలతో తయారు చేయబడింది, ఒక సీక్రెట్ రెసిపీ అది. దాన్ని తీసుకుంటే కనుక ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. అందరూ దీన్ని టేస్ట్ చేయాలని కోరుకుందాం గురువుగారు. కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. చక్కటి సన్ స్పిరిచువల్ సొసైటీ దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యకరమైనటువంటి భారతావన్ని చూడాలని. ఎస్. అది ఎంతోమంది యోగులు, ఋషుల యొక్క కళ. అంటే ఇప్పుడు డయాబెటీస్లో మనం పరిగెడుతూ ఉన్నాం. 140 కోట్ల మంది భారతదేశంలో 70-80% డయాబెటిక్. దానికి అరుగుదల చెడిపోవడమే కారణం. అరుగుదల వ్యవస్థను మెరుగుపరచడానికి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ని తగ్గించడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనికి లిమిట్, ఏజ్ లిమిట్ 1 year అబౌవ్. ఎవరైనా సరే హ్యాపీగా తీసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా ఇవ్వచ్చు. అంటే ఫుడ్ అలవాటు చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని హెల్దీగా తీసుకోవచ్చు. ఆ స్పైసీని ఎక్కడ మిస్ అవ్వరు. కొత్త రకమైనటువంటి ఫ్లేవర్ మీరు అద్భుతంగా చూడగలుగుతారు. ఎస్, చక్కగా చెప్పారు గురువుగారు. ఒక మంచి ఆయుర్వేదిక్ రెసిపీ లాగా ఉంది ఇది. అందరూ తీసుకోవాలని కోరుకుందాం. అన్ని రకాల పోషకాలు ఉంటాయి. సో ఎవరైనా వాడుకోవచ్చు. ధన్యవాదాలు. సూర్యస్మితల్లి.